పార్టిషనింగ్ మెథడ్స్లో కే మీన్స్ అనేది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఇప్పుడు కే మీన్స్ ఆల్గోరిథం పార్టిషన్ మెథడ్స్లో ఏమవుతుంది, ఏదైతే మనం ఎన్ డాటా ఐటమ్స్ అని ఎన్ డాటా ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పార్టిషన్ చేస్తాం, అంటే కే పార్టిషన్స్ చేస్తాం. కే పార్టిషన్ అనొచ్చు, కే పార్ట్స్ అనొచ్చు, కే క్లస్టర్స్ అనొచ్చు. సో ఒక్కొక్క పార్టిషన్ ఒక్కొక్క క్లస్టర్ లెక్క రిప్రజెంట్ చేస్తుంది. అర్థమైనా? ఇప్పుడు సపోజ్ మన దగ్గర 2 ఉన్నాయి అనుకున్నాం, 12 ఉన్నాయి అనుకున్నాం. 12 ఉంటే ఒకవేళ కే 12 డాటా ఐటమ్స్ ఉన్నాయి అనుకున్నాం. 12 డాటా ఐటమ్స్ ఉంటే మనం కే పార్టిషన్స్ వేస్తాం. లేకపోతే కే ఈక్వల్స్ 2 అనుకున్నాం. సో 2 పార్టిషన్లు 6 6 ఇదో క్లస్టర్ అయితే ఇదో క్లస్టర్ అయితే అట్లా అన్నమాట. సో ఇట్లా మనం పార్టిషన్స్ వేస్తాం, కే పార్టిషన్స్ వేస్తాం. ఎన్ని డాటా ఆబ్జెక్ట్స్ ఉంటే అన్ని కే పార్టిషన్స్ వేస్తాం. సో ఒక్కొక్క పార్టిషన్ ఒక్కొక్క క్లస్టర్ అనేది ఒక్కొక్క పార్టిషన్ ఒక్కొక్క క్లస్టర్ దగ్గర రిప్రజెంట్. ఎప్పుడైనా కే అంటే సైజ్ ఆఫ్ ఇండివిజువల్ క్లస్టర్. సో ఈ సైజ్ ఆఫ్ కే అనేది ఇండివిజువల్ క్లస్టర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ అనమాట. ఎన్ అంటే ఏంటిది? 12. సో 6 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 12 ఉండాలి ఎప్పుడైనా. అంటే ఏదైతే సైజ్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ క్లస్టర్ ఉంటుందో దాని లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ డాటా ఐటమ్స్ ఉండాలి. ఇది బేసిక్ రూల్. పార్టిషన్ అనేది 2 రూల్స్ సాటిస్ఫై అయ్యాలి. ఒకటి, ఈచ్ పార్టిషన్ అట్లీస్ట్ హ్యావ్ 1 ప్రాసెస్. నువ్వు ఇప్పుడు సపోజ్ ఇట్లా 5 పార్టిషన్స్ వేయి, 4 పార్టిషన్స్ వేసినావు అనుకో, ప్రతి పార్టిషన్లో అట్లీస్ట్ ఒక్క ఆబ్జెక్ట్ అని ఉండాలి. ఓకే, ఒక్క పార్టిషన్లో ఒక్కొక్క పార్టిషన్లో అట్లీస్ట్ ఒక్క ఆబ్జెక్ట్ అని ఉండాలి. సెకండ్ రూల్ ఏంటంటే, సెకండ్ రూల్ సాటిస్ఫై ఏం చేయాలంటే పార్టిషన్లో K1 K2 K3 అని 3 పార్టిషన్ చేసినాం. P3 అనేది K1లో వచ్చింది, మళ్ళీ అది K2లో రావద్దు. ఓకేనా? అర్థమైందా? సో ఈచ్ ఆబ్జెక్ట్ షుడ్ ఆల్ బిలాంగ్ టు ఓన్లీ 1 పార్టిషన్. ఒక్క ఆబ్జెక్ట్ ఒక్క క్లస్టర్లోనే ఉండాలి. మళ్ళీ P3 K1లో వచ్చిందని మళ్ళీ P3 K2లో రావద్దు. ఓకే, అర్థమైందిగా? 2 రూల్స్ సాటిస్ఫై చేయాలి. పార్టిషన్ షుడ్ బి ఏది? ఒకటి, ప్రతి క్లస్టర్లో అట్లీస్ట్ ఒక్క ఆబ్జెక్ట్ అని ఉండాలి. సెకండ్ ఏంటిది? ఒక ఆబ్జెక్ట్ ఒక క్లస్టర్కే బిలాంగ్ అయ్యి ఉండాలి. మళ్ళీ ఆ ఆబ్జెక్ట్ వేరే క్లస్టర్స్లో రిపీట్ కావాలి. ఈ 2 రూల్స్ సాటిస్ఫై చేయాలి పార్టిషన్స్లో. ఇప్పుడు పార్టిషన్ మెథడ్స్లో కే మీన్స్ అనేది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఇప్పుడు కే మీన్స్ ఆల్గోరిథం చూద్దాం. ఇక్కడ ఏం చేస్తామంటే డేటాని మనం క్లస్టర్స్లోకి డివైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ డిస్టెన్స్ అండ్ సెంటర్డ్ వాల్యూస్. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ తీసుకొని కే మీన్స్ అర్థం చేసుకున్నాం. ఇది మనకున్న ఎగ్జాంపుల్. వాడు హైట్స్ ఇచ్చిండు, వెయిట్స్ ఇచ్చిండు. ఓకే, ఇక్కడ మనము డివైడ్ డేటా ఇంటూ 2 క్లస్టర్స్లోకి డివైడ్ చేస్తున్నాం. ప్రతి క్లస్టర్ని సెంట్రాయిడ్ కూడా అనొచ్చు. నేను 2 క్లస్టర్స్లోకి డివైడ్ చేసుకున్నాను. ఒకటి K1, ఇంకోటి K2. మీరు ఏదైనా తీసుకోవచ్చు, K1 K2. అంటే నేను ఫస్ట్ అండ్ సెకండ్ తీసుకున్నాను. 185/72, 170/56 ఈ 2 తీసుకున్నా. మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఫస్ట్ అండ్ థర్డ్, ఫస్ట్ అండ్ సెవెంత్ ఏదైనా తీసుకోవచ్చు. పక్క ఫస్ట్ 2 అని తీసుకోవాలి. ఏదైనా 2 సెంట్రాయిడ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రెండింటిని ఒక K1 అనుకోవాలి, ఒక K2 అనుకోవాలి. అర్థమైన? ఫస్ట్ స్టెప్ ఏంటది? 2 క్లస్టర్స్ తీసుకోవాలి, ఏవైనా డాటా పాయింట్స్. నేను ఫస్ట్ అండ్ సెకండ్ తీసుకున్నాను, మీరు ఫస్ట్ అండ్ సెవెంత్ ఏదైనా తీసుకోవచ్చు. 2 డాటా పాయింట్స్ తీసుకోవాలి, అది K1 K2 అనుకోవాలి. ఓకే, ఇక్కడికి అయిపోయిందా? ఇక్కడ నుంచి అయిపోయినాక ఒక్కసారి మీరు K1 K2 సెలెక్ట్ చేసుకున్నాక ఇక మీరు యూక్లిడియన్ డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇక ప్రతి దానికి ఇప్పుడు K1 K2 తీసుకున్నాను. K1 నేను ఫస్ట్ తీసుకున్నాను 185/72, K2 170/56, 1 and 2 తీసుకున్నాను. నేను ఇప్పుడు థర్డ్ దాంట్లో ఈ రెండింటి డిస్టెన్స్ చేయాలి. ఎట్లా చేస్తాం అంటే థర్డ్, ఇప్పుడు నాకు థర్డ్ పాయింట్ ఏంటిది? 168,60. ఇది నా థర్డ్ పాయింట్. ఓకే, ఇది నాది X0 అయిపోతుంది, ఇది నా Y0 అయిపోతుంది. నా యూక్లిడియన్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటిది? X0 మైనస్ XC హోల్ స్క్వేర్ ప్లస్ Y0 మైనస్ IC హోల్ స్క్వేర్. ఓకే, నేను 2 పాయింట్స్ తీసుకున్నాను చెప్పినా కదా. K1 ఈక్వల్స్ టు ఫస్ట్ పాయింట్ తీసుకున్నాను 185,72, K2 ఈక్వల్స్ టు 170,56 ఈ 2 పాయింట్లు తీసుకున్నాం. సో ఈ థర్డ్ పాయింట్కి రెండింటికి డిస్టెన్స్ ఎట్లా తీసుకుంటావు? ఫస్ట్ K1కి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయి. అంటే K0 ఏమని చెప్పిన ఇది అవుతుంది. సో √168 మైనస్ ఇది K1 కదా. సో 185 ప్లస్ 60, Y0 అంటే ఇది 60 మైనస్ 72 హోల్ స్క్వేర్. అప్పుడు నాకు ఎంత వస్తుంది? 20.8 వస్తుంది. అదే K2 రూల్ క్యాలిక్యులేట్ చేస్తాను. K2కి సేమ్ X0 ఇదే అవుతుంది 168, కానీ ఇక్కడ ఏంటిది 170 హోల్ స్క్వేర్ ప్లస్ సేమ్ 60 మైనస్ 56 హోల్ స్క్వేర్. అప్పుడు నాకు 4.48. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది K2 అనేది లెస్ దెన్ K1 కదా. దేర్ఫోర్
ఏది ఐటమ్ ఉందో టాడ్ బిలాంగ్స్ టు K2 అంటే క్లస్టర్ 2కి బిలాంగ్ అవుతుంది. ఒకసారి ఇది బిలాంగ్ అయిపోయింది అంటే 3 అనేది బిలాంగ్స్ టు K2 అయిపోయినాక నెక్స్ట్ ఏం చేయాలంటే అప్డేట్ చేయాలి. ఇప్పుడు ఏంటిది వన్స్ ఏది టాడ్ పాయింట్ ఉంటుందో బిలాంగ్స్ టు K2 అంటే క్లస్టర్ 2కి అయింది. సో ఇప్పుడు క్లస్టర్ 2ని అప్డేట్ చేయాలి. ఒకసారి ఒక డాటా పాయింట్ దానిలో బిలాంగ్ అయినాకనే ఎట్లా అప్డేట్ చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఏదైతే కొత్త డాటా పాయింట్ ఐటమ్ వచ్చిందో అది సేమ్ ఎడ్జ్ ఏం చేయాలంటే ఇది క్లస్టర్ K2 కదా, ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఎట్లా యాడ్ చేస్తాం 173 + 168 బై 2 అట్లనే 60 + 56 బై 2 అప్పుడు నాకు ఎంత వస్తుంది 169,58 ఇది నాకు కొత్త K2 వాల్యూ. అర్థమైందా? ఇట్లా డాటా ఐటమ్ ఒకసారి K2 బిలాంగ్ అయినాకనే 8 ఇప్పుడు ఒకవేళ K1 బిలాంగ్ అయినాకో K1 అప్డేట్ చేస్తాం. ఇక్కడ నాకు K2 బిలాంగ్ ఉంది కాబట్టి K2కి బిలాంగ్ అయింది కాబట్టి ఆ K2 అనే వాల్యూని అప్డేట్ చేసిన. ఎట్లా అప్డేట్ చేసిన x1 + x1 దీన్ని యాడ్ చేసి బై 2 దీన్ని యాడ్ చేసి బై 2 అప్పుడు నాకు కొత్త డాటా పాయింట్స్ వస్తాయి 169,58 ఇది ఇప్పుడు క్లస్టర్ 2. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని ఇట్లా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు K2 కొత్త K2 వాల్యూ ఏంటిది న్యూ K2 వాల్యూ 169,58 ఇది తీసుకొని నెక్స్ట్ మళ్ళీ యూక్లిడ్ డిస్టెన్స్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ ఐటమ్ ఏంటిది 179 మైనస్ ఇది మన K1 అంటే ఉంది కాబట్టి 1 ప్లస్ నెక్స్ట్ ఏంటిది 68 మైనస్ 72 హోల్ స్క్వేర్ అప్పుడు నాకు K1 వాల్యూ వస్తుంది. ఇప్పుడు K2 వాల్యూ ఏం చేస్తాం K2 వాల్యూ మనం అప్డేట్ చేసినాం. ఇది మన కొత్త K2 అప్డేటెడ్ వాల్యూ. సో 179 మైనస్ 169 హోల్ స్క్వేర్ ప్లస్ 68 మైనస్ 58 హోల్ స్క్వేర్ నేను క్యాల్కులేట్ చేస్తే అప్పుడు నాకేమొచ్చింది 6.32 14.14 ఇది ఎన్నిట్లో అయిపోయింది K1 అన్నది లెస్ దెన్ K2 ఉంది. సో K1 ఇస్ బిలాంగ్స్ టు ఎయిట్ ఫోర్త్ ఐటమ్ ఉండు. ఇప్పుడు ఇదంటే ఫోర్త్ ఐటమ్ క్యాల్కులేట్ చేసినాం కదా, ఇదంటే ఫోర్త్ ఐటమ్కి. సో ఫోర్త్ ఐటమ్ ఈజ్ బిలాంగ్స్ టు K1 అంతే సింపుల్. ఇప్పుడు ఫోర్త్ ఐటమ్ K1 బిలాంగ్ అయింది కాబట్టి అయితే K1 ఇది K1 ఓల్డ్ వాల్యూ. ఇప్పుడు K1 మళ్ళీ అప్డేట్ అవుతుంది. K1 వాల్యూ అప్డేట్ అవుతుంది. ఎట్లా అప్డేట్ చేస్తాం? సో 179 ఫోర్త్ ఐటమ్ ఇది కదా, ఫోర్త్ ఐటమ్ ముందు K1 వాల్యూ ఏంటి మనకి ముందు K1 వాల్యూ 185/2 68 72/2 182,70. ఇప్పుడు కొత్త K1 వాల్యూ 182,70 ఇట్లా. తర్వాత ఇప్పుడు సేమ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది నెక్స్ట్ ఐటమ్ ఏది ఫిఫ్త్ ఐటమ్. ఫిఫ్త్ దాంట్లో చెక్ చేయాలి యూక్లిడ్ డిస్టెన్స్. ఇప్పుడు న్యూ K1 వాల్యూ ఏంటిది ఇది అట్లా. ఇప్పుడు అట్లా చేసుకుంటూ పోతే ఇట్లా వచ్చేస్తాయి K1కి బిలాంగ్ అయిన పాయింట్స్ అన్నీ ఇవి 1 4 5 6 7 8 9 10 and 11 12. K2కి బిలాంగ్ క్లస్టర్కి సంబంధించిన పాయింట్స్ 2 3. సో ఇట్లా మనం డాటాని రెండు విధాలుగా పార్టిషన్ చేసినాం. అందుకే దీన్ని పార్టిషన్ మెథడ్ అంటాడు. K మీన్స్ డిస్టెన్స్ బట్టి మనం పార్టిషన్ చేసినాం. ఇలా 2 క్లస్టర్స్గా డివైడ్ చేయొచ్చు. ఇదే K మీన్స్. అర్థమైంది? సింపుల్, ఏం లేదు. ఇట్లా వాడికి పాయింట్స్ ఇచ్చాడు, నేను రెండు వాల్యూస్ K1 K2 అనుకున్నా. ఓకే, ఏదైనా అనుకోవచ్చు. నేను ఫస్ట్ అండ్ సెకండ్ అనుకున్నా. యూక్లిడ్ డిస్టెన్స్ అప్లై చేసిన. ఇవన్నీ x0 అయిపోతాయి, ఇవన్నీ y0 అయిపోతాయి. ఇది xc, ఇది yc అయిపోయి. సో నేను అట్లా K1కి క్యాల్కులేట్ ఏదైతే టార్డ్ డిస్టెన్స్ ఉంటుందో టార్డ్ డిస్టెన్స్ నుంచి K1కి ఎంత డిస్టెన్స్ వస్తుంది, టార్డ్ పాయింట్ నుంచి K2కి ఎంత డిస్టెన్స్ వస్తుంది. ఈ రెండిట్లో ఏది తక్కువ వాల్యూ వస్తుంది, ఇప్పుడు K2 అనేది తక్కువ వాల్యూ వస్తుంది. సో K2 అనేది టార్డ్ క్లస్టర్ అనేది K2కి బిలాంగ్ అయింది. ఏదైతే తక్కువ డిస్టెన్స్ వస్తుందో అయితే టార్డ్ పాయింట్ ఏమంటుండో K2కి తక్కువ వచ్చింది రెండిట్లో. సో టార్డ్ పాయింట్ అనేది క్లస్టర్ 2కి బిలాంగ్ అవుతుంది అట్లా. ఒకవేళ ఒక్కసారి బిలాంగ్ అయినాక కొత్త పాయింట్ యాడ్ అయినాక క్లస్టర్కి అప్పుడు మనము పాయింట్ K2ని అప్డేట్ చేయాలి. ఎట్లా చేస్తాం? ఆ రెండింటిని సమ్ చేస్తాం.
సమ్ చేస్తే నీకు K2 అప్డేట్ అవుతుంది. ఇది కొత్త K2 వాల్యూ. సిమిలర్ ఇప్పుడు 4th దానికి చేయాలి. అట్లా ప్రతి పాయింట్కి చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కసారి ఆ పాయింట్ అనేది ఏదైతే క్లస్టర్కి బిలాంగ్ అవుతుందో అయినాక సెంటర్ని అప్డేట్ చేయాలి. ఇలా ఆ రెండింటిని పాయింట్స్ని యాడ్ చేసి బై 2 మళ్ళీ 2 పాయింట్స్ యాడ్ బై చేస్తే కొత్త వాల్యూ వస్తుంది. ఇది కొత్త సెంటర్డ్ వాల్యూ. మళ్ళీ కొత్త సెంటర్డ్ వాల్యూ నుంచి 0.5 5th పాయింట్ చెక్ చేసుకుంటా అలా చేసుకుంటూ వెళ్తావు. అప్పుడు నీకు 2 క్లస్టర్స్లోకి ఇలా డివైడ్ అవుతుంది.